నేను నా హెయిర్ గురించి వీడియో చేసినప్పుడు ఒక ఆమె తిని లావుగా ఉండు ఫస్ట్ అని కామెంట్ చేసింది. ఇంకా చాలా మంది జబర్దస్త్లో ఇలా ఉన్నావు అలా ఉన్నావని కామెంట్స్ చేశారు. అసలు నా గురించి మీకు ఏం తెలుసు అని ఇలా బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు. పెళ్లికి ముందో మత్తు ఇంజెక్షన్ ఆపరేషన్, పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు కరోనా వచ్చింది సివియర్ గా 7 months లో, మళ్ళీ డెలివరీ టైంలో మత్తు ఇంజెక్షన్ తలకెక్కి పిచ్చి పిచ్చి చేశానంట. మా 2 పిల్లలు పుట్టినప్పుడు కూడా నాకు ఆపరేషన్లే. నా సెకండ్ డెలివరీకి మా పాప పుట్టినప్పుడు శ్వాస సరిగా ఆడక 2 days అబ్జర్వేషన్ లో పెట్టారు. సెకండ్ డెలివరీ తర్వాత కుట్లు సరిగా పడలేదని మళ్ళీ కుట్లేశారు. చీరిన దాంట్లోనే చీరి కుట్టిన దాంట్లోనే కుడితే ఏ మనిషి అండి తొందరగా కోలుకుంటారు. మా పాపకి ఇప్పుడు 1.5 years ఇంకా పాలిస్తున్నాను. 6 months కే ఆపేయలేదు. ఒక బ్యాడ్ కామెంట్ వల్ల ఆ మనిషి ఎంత డిసప్పాయింట్ అవుతారో మీకేం తెలుసండి. యూట్యూబ్ లో బ్యాడ్ కామెంట్స్ కామన్, అది నిజమే. కానీ ఆ మనిషి గురించి తెలుసుకుని బ్యాడ్ కామెంట్స్ పెట్టండి, లేదా ఎందుకు ఇలా ఉన్నావని అడగండి.